తమిళనాడులో హిందువులకు ఊరట లభించింది. తిరుపరం కొండ్రం కొండపై ఉన్న రాతి స్తంభంపై కార్తీక దీపం వెలిగించుకోవచ్చని మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు వెలువరించింది. ఈ కేసులో డిసెంబర్ 1న ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. అనవసరంగా ఈ అంశాన్ని రాజకీయం చేశారని ద్విసభ్య ధర్మాసనం మండిపడింది. దీపం వెలిగించేందుకు అనుమతి ఇస్తే శాంతి భద్రతలు దెబ్బతింటాయన్న స్టాలిన్ ప్రభుత్వ ఆందోళనలను తోసిపుచ్చింది. హిందూ ఆలయంలో దీపం వెలిగించడం వల్ల శాంతికి భంగం కలుగుతుందని ఒక శక్తివంతమైన రాష్ట్రం వాదించడం హాస్యాస్పదంగా ఉందని బెంచ్ వ్యాఖ్యానించింది. రాతి స్తంభం దర్గాకు చెందిందన్న వాదన అవాస్తవమని న్యాయమూర్తులు విమర్శించారు. దీపం వెలిగించేటప్పుడు ప్రజలను అనుమతించొద్దని మదురై జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. కోర్టు తీర్పుపై స్పందించిన అధికార డీఎంకే తీర్పును పరిశీలిస్తామని, తదుపరి కార్యాచరణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని వివరించింది. తమిళనాడులో అన్ని పార్టీల కన్నా డీఎంకేనే హిందువుల కోసం ఎక్కువ పనిచేసిందని వెల్లడించింది. న్యాయస్థానం తీర్పుని పిటిషన్లు, హిందూ సంఘాలు, బీజేపీ స్వాగతించాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తులకు దక్కిన విజయమని పేర్కొన్నాయి.